Platoon number 1, 2 will block the north gate. Platoon number 3 and 4 will block the south gate. Platoon number 5, 6, 7 will block the tunnel. డాక్టర్ గారు, పాపకి ఇంకేం భయం లేదు కదా? ఇంకేం భయం లేదు, ఏ మందు అక్కర్లేదు. గీత, డాక్టర్ గారు, మీరును ఈ జన్మలో తీర్చుకోలేదు. ఇక మాకు సెలవు ఇప్పించండి, మేము వెళ్ళిపోతున్నాము. డాక్టర్ గారు, పాపను తప్ప మేము ఇంకేమీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటం లేదు. దోచిన సొమ్మంతా ఇక్కడే వదిలేస్తున్నాం. ఎవరిదో వాళ్ళకి చేర్పించండి. అయితే మాట తప్పుతున్నారన్నమాట. డాక్టర్ గారు, ప్రాణాలు తీసిన వాళ్ళకు ప్రమాణాలు తోసేయడం పెద్ద పని కాదు, పాపంగానూ తోచదు. ఒకవేళ అది పాపమే అయినా మేము చేసిన వాటిలో ఇదొకటి. అవన్నీ క్షమించే భగవంతుడే ఇది క్షమిస్తాడు. శిక్షిస్తాడా వాటితో పాటే? క్షమించండి డాక్టర్ గారు, మిమ్మల్ని శ్రమ పెట్టాం, హింసించాం, చివరికి మిమ్మల్ని మోసం చేశాం. అన్నిటినీ ఈ పాప కోసం క్షమించండి. గౌరీ, నీ త్యాగాన్ని మేమెన్నడూ మర్చిపోలేము. డాక్టర్ గారు, ఇక మాకు సెలవు ఇప్పించండి. What happened to platoon number 1? Oh. Papa, ఉరికిరండమ్మా. ఇప్పుడే వస్తాను. Papa, అసలు మీ అంత తీర్చుకోవడానికి వచ్చాం. Yes. North gate taken possession. Okay. South gate taken possession. Good. Tunnel blocked. Okay, very good. పోలీస్ సరెండర్. మేమే అంత తీసిపోయింది. మనము కలుద్దాం. లొంగిపోండి, లొంగిపోండి, లేకపోతే కాల్ చేస్తాం. మారిన తర్వాతే ఆపదలన్నీ వస్తున్నాయన్నమాట. బాయ్, ఈ బ్రతుకు వదులుకున్నాం, మనకెందుకే పోరాటం? అవును, పాపం తీసుకున్న పరారు. సరే, నేను వెళ్ళి పాపం తీసుకొస్తాను. అందాక మీరు పోలీసులను ముందు రానివ్వకుండా ఆపండి. వెళ్ళండి.
మా అబ్బాయికి మంచి బంటు దొరికింది. 1, 2, 3, 4, 5, 6. మరియు వాళ్ళు దొరకరు. అది చేతి బాంబు. పాప పోలీసులకు చిక్కింది జోసెఫ్. పాపను పోలీసులకు అప్పగించి మనం తప్పించుకోవాలా? ప్రాణాలతో బ్రతికున్నాలా? నీకు పెద్ద దెబ్బ తగిలింది జోసెఫ్. జోసెఫ్ ప్రాణాలు పోలేదుగా. పాప కావాలి కిస్తయ్యా, కావాలి. పాప ఎక్కడికి పోతుంది? ముందు మనం మన ప్రాణాలు దక్కించుకుంటేనే ఎప్పటికైనా పాపను దక్కించుకోగలం. ఈ 3 లోకాల్లో పాప ఎక్కడున్నా పట్టుకు తెచ్చుకుంటాం. ప్రస్తుతం మనం రహస్య సొరంగంలో దాక్కుందాం. రా. అక్కడ మనల్ని దేవుడు కూడా కనుక్కోలేడు. అదండి. రా. ఎక్కడ కనబడలేస్తా. సెట్ పార్టీ 2 రిపోర్టింగ్. అన్ని వైపులా వెతికాం సార్. సెట్ పార్టీ 3 రిపోర్టింగ్. తప్పించుకుపోయారు సార్. ఎక్కడికి పోతారు? వెతకండి. ఆ చుట్టుపక్కలంతా గాలించండి. క్విక్!
జోసెఫ్ కూర్చో. కమిషనర్ గారు, మీ ప్రయత్నం అంతా వృధా. అంటే వాళ్ళే మాయమైపోతారా? వాళ్ళే మాయం కాదు. ఈ పాప ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళెక్కడికి పారిపోరు. పాప మీద పాశాన్ని తెంచుకోలేదు. డాక్టర్ గారు, ప్రాణాలు నిలువురా తీసే వాళ్లకు ఈ పాప మీద పాశమటండి. అవును కమిషనర్ గారు, వాళ్ళు మనుషులే. వాళ్ళకి మనసులున్నాయి, మమతలున్నాయి. కాకుంటే వాటిని కదిలించే వాళ్ళు ఇన్నాళ్ళ వరకు లేకపోయారు. ఇప్పుడు ఈ పాప వాళ్ళని కదిలించింది. డాక్టర్ గారు, ఇవన్నీ పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు, మాకు అర్థం కావు, పనికిరావు. నేను రుజువు చేస్తాను. కానీ అందుకు మీరు కొన్ని షరతులకు అంగీకరించాలి. వాళ్ళ ముగ్గురు లొంగి వస్తారు. జైల్లో శిక్ష అనుభవించినంత కాలం వాళ్ళకి పాపను చూసే అవకాశం కల్పించాలి. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ప్రామిస్? ప్రామిస్. గౌరీ, పాపని ఇలా ఇవ్వు. ఏది ఆ మైక్రోఫోన్ ఏది? ఇలా ఇవ్వండి. పాపా, పాప ఇదిగోమ్మా, ఇందులో మామయ్యలు పిలువు. నువ్వు మామయ్యలు పిలిస్తే వాళ్ళు వెంటనే పరిగెత్తుకుని వచ్చేస్తారు. అందుకని ఏడుస్తూ బిగ్గరగా ఇందులో పిలవాలి. అడుగు, మా మామయ్యలు వచ్చేస్తున్నారు. అది చూడు, అడుగు అడుగు. అడుగు, పర్వాలేదండి. తల్లి, నా తల్లి గీత, నా బంగారు తల్లి గీత, పాప గీత, పాప పాప పాప. ఏనాటికైనా మానవత్వానికే విజయం. గీత, నా గీత, పాప పాప గీత. ఎందుకు బాబు, ఒక మంచి పని చేయడంలో ఎంత ఆనందం ఉందో గ్రహించలేదు. ఇప్పుడు మీరు మరణం లేని మనుష్యులు. శిక్ష పడుతుందని బాధపడతారు. శిక్ష వల్ల కలిగేది బాధ కాదు, పవిత్రత. ఆ శిక్షతోనే మీ పాపాలన్నీ ప్రక్షాళితం అవుతాయి. పాత జీవితాల పరదా తొలగిపోతుంది. అదే నిజమైన హృదయ సంస్కారం. అదే జీవితానికి పరమార్థం. అర్థమైంది డాక్టర్ గారు. అర్థం చేసుకున్నాం గనుకనే ఆనందంగా లొంగిపోతుంది. ఇప్పుడు మాలో ఏ బాధ లేదు డాక్టర్. డాక్టర్ గారు, మా పాపను మీకు అప్పగిస్తున్నాం. ఇదిగో. పాప, మా అమ్మగారు